ఇప్పుడు మనము షిరిడీలో ఉన్న బాయిజాబాయి ఇంటిని చూద్దాము. అభిమానంతో ఈ యొక్క ఛానల్ని మేము చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ మాకెంతో అభిమానంగా ఈ యొక్క ఛానల్ని ఆదరించవలసిందిగా కోరుచున్నాం. ఐక్యతలో ఒక బాబా గురించే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది గురువులను పరిచయం చేయడం జరుగుతుంది. అదే కాకుండా పుణ్యక్షేత్రాల గురించి, తీర్థయాత్రల గురించి, బాబావారి చరిత్ర గురించి, గురు చరిత్ర గురించి ఇలాగ అనేకమైనటువంటి చరిత్రలను కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదరించి మా అందరినీ మీరు అభినందించవలసిందిగా కోరుచున్నాం. ముందుగా బాబావారిని షిరిడీలో బాబావారు మొదటిసారిగా వచ్చినప్పుడు ఒక యాప చెట్టు కిందే నివసించారు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత చాంద్ పాటేల్ అనే భక్తుడి ద్వారా బాబావారు ఔరంగాబాద్ వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మరలా వచ్చి షిరిడీలోనే జీవించడం జరుగుతుంది. కానీ బాబావారు మొదటిసారిగా ఎక్కడా భిక్ష చేసేవారు కాదు. ఫస్ట్ సారి భగవంతుడిని ప్రతి జీవిలో ఉన్నట్లు గుర్తించాలంటే అది మన పూర్వజన్మ సంస్కారం వల్లనే గుర్తించగలుగుతాం. కానీ బాయిజమ్మ మాత్రం ఆ రోజుల్లో మొదటిసారిగా బాబాను గుర్తించినటువంటిది బాయిజమ్మ ఒక్కతే ఫస్ట్ సారిగా. ఆ బాయిజాబాయి తల్లి బాబావారు భగవంతుడి యొక్క స్వరూపము, నా తమ్ముడు అని స్వయంగా ఆమె బాబావారు ఎక్కడెక్కడో కూర్చున్నప్పటికీ కూడా తన గంపలోని చపాతీలు అవి తీసుకెళ్ళి బాబావారికి భోజనం పెట్టేది. బాబావారు కూడా అక్కాని సంబోధిస్తూ బాయిజమ్మని ఎంతో బాగా ప్రేమగా చూసుకునేవారు. అలాగే తాత్యా కోతే పాటిల్ని తన మేనల్లుడిగా బాబావారు ఆదరించారు ఆ రోజుల్లో. కాబట్టి బాయిజమ్మ అంటే ఆవిడకున్నట్టు సంస్కారం వలన బాబావారిని మొదటిసారిగా గుర్తించినటువంటిది బాయిజమ్మ గారే. కాబట్టి ఈ రోజున మనం బాయిజమ్మ గారి యొక్క ఇల్లును చూస్తున్నాం. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి బాయిజమ్మ గారి హౌస్ ఇది. ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ లేరు కాబట్టి ఈ హౌస్ని మేము బయట నుంచి మాత్రమే చూపించడం జరుగుతుంది. మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదరించవలసిందిగా కోరుచున్నాం. ఇదంతా అదిగో బాయిజమ్మ వారిది. బాబావారు స్వయంగా ఈ ప్లేస్లో ఇక్కడికి భిక్షకు వచ్చేవారని చెప్తారు. బాయిజమ్మ ఇంటికి కూడా కొన్నాళ్ళ తర్వాత బాబావారు స్వయంగా ఇక్కడికి వచ్చేవారు. అందరిళ్ళకి భిక్షకి వెళ్ళేటప్పుడు బాయిజమ్మ ఇంటికి కూడా బాబావారు ఇక్కడ భిక్షకు వచ్చేవారని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి మీరందరూ ఈ బాయిజమ్మ హౌస్ని చూసి ఆదరించవలసిందిగా కోరుచున్నాం. హరిద్వార్ ఇలాగ మీరు ఎడమ వచ్చి వెళ్తే 2